Time table display board. దాని మీద మనకు టైల్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. టైల్స్ కూడా వేస్తున్నారు చూడండి. ప్లాట్ఫారం 1వ నంబర్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇంకా పని బాగా ఉన్నది. కాకపోతే ఇంకా సరే హైబలో అది గోడ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2. లిఫ్ట్, ఎక్సిలేటర్. చూసిన మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఈరోజు అందంగా ఉన్నది. మబ్బులు ఉన్నా కానీ అందంగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది. చూడండి, డైరెక్ట్ మీకు నేను 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్ ర్యాంప్ దాకా వచ్చిన. కాకపోతే నేను నిలబడ్డది 2వ నంబర్ ట్రాక్ మీద ఉన్న మధ్యది మెయిన్ లైన్. అవతల పక్కది 1వ నంబర్. చూడండి, అక్కడ వర్క్ చేస్తున్నారు, రేకుల షెడ్ వేస్తారు. దాని మీద ఇంకా 8 పైపులు వస్తాయి. దానిపైన మళ్ళీ రేకులు వస్తాయి. వేసినాక అవి కింద ఉండే వాళ్ళకు నీళ్లు పడకుండా సేఫ్టీ. ఓకేనా? అట్లాంటి రేకులు మళ్ళీ అవతల పక్క కూడా సేమ్ అట్లాంటివి అవతల పక్క కూడా ఫిట్ అవుతాయి. అవి అక్కడి నుంచి మొదలెట్టి బాత్రూమ్ కనిపిస్తుంది అక్కడ, బాత్రూమ్ దాకా ఉంటాయి. దీని మీద స్లాబ్ వేయాలి. ఇది 2వ నంబర్ ప్లాట్ఫారం. నేను కిందికి దిగలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ టైల్స్ వర్క్ నడుస్తుంది. నాకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను దిగట్లేదు. చూడండి, ప్రస్తుతానికి 2వది 3వది ప్లాట్ఫారం మీద అటు టైల్స్ వేశారు, ఇటు టైల్స్ వేశారు. ఇప్పుడు మనకి ఈ ర్యాంపు మీద కూడా టైల్స్ వేస్తున్నారు. ఓకేనా? చూడండి, వర్క్ మాత్రం కరీంనగర్ రైల్వే స్టేషన్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఇది ఎంటీగా ఉండే నా కిందటి వీడియోలో. ఇప్పుడు ఇది మొత్తం ప్యాక్ అయిపోయింది. చూసారా? చూడండి ఎంత అందంగా ఉంది. నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. చేయండి, ఏదైనా ఒకటి చేయండి. మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి. చూడండి, ఇప్పుడు మనకు నేను కిందటి వీడియోలో చెప్పిన 25 తారీఖు రోజున మనకు బాంబే ట్రైన్ పడుతుంది అనేసి. కాకపోతే ఈ నెల కాదు, వచ్చే నెల బాంబే ట్రైన్ పడుతుంది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. అది దీపావళి స్పెషల్గా మనకు పడుతుంది. ఓకేనా? ఈ లూప్ లైన్లో ప్రస్తుతానికైతే 3 కిలోమీటర్ల దూరం దాకా ఉన్నది. కాకపోతే దాంట్లో ఎటువంటి ట్రైన్ ఆపట్లేదు. ఇన్ ఫ్యూచర్లో ఆ లూప్ లైన్లో ఇంచుమించు ఒక 2 ట్రైన్లు ఆగే అంత ప్లేస్ ఉంది. ఓకేనా? ఇంత అంతంగా కడుతున్నారు, ఇంత చేస్తున్నారు, ఇక్కడ ఇన్ని పైసలు ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడ ట్రైన్ లేకపోతే బాగుండేది కదా. చెప్పండి, మీరే చెప్పండి. ట్రైన్లు వేస్తారు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. సెకండ్ థర్డ్ ప్లాట్ఫారం.
వారికి తగ్గించాలి.